ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్న. మన ఎలక్షన్ జరిగినాయి. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. వైసీపీ నాయకులు మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా మేమే 100% గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమంటారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అతను ఏ సందర్భంలో ముఖ్యమంత్రిగా అయ్యారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి అరాచకం అంటే నేను అరాచకంతోనే పుట్టానన్న రీతిలో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలుకొని అన్నా క్యాంటీన్లు తీసేసే వరకు కూడా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల విషయంలో కానీ అనేక మందిని ఇబ్బంది పెట్టారు. కాబట్టి అసలు ఏ సందర్భంలో అతను గెలుస్తాడని చెప్తున్నారని చెప్పి ప్రజానేకం అది నేను ఒక్కడే కాదు ప్రజల దగ్గర మొత్తం చెబుతున్నారు. ఈ రాష్ట్రం అంటే తాను మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కేడర్ను కాపాడుకోవటానికి అని చెప్పి ఆ విధంగా చెబుతున్నాడు. అది ఇప్పుడు గతంలో ఎన్నడూ జరగనట్టు విధంగా ఈసారి ఎలక్షన్ బాగా ఇదిగా జరిగింది. అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. దేనికి నిదర్శనం అంటారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటింగా లేకపోతే ప్రభుత్వ సానుకూల ఓటింగా? ప్రభుత్వ సానుకూల ఓటింగ్ అనేది అది అసంభవం అండి. ఎందుకంటే ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి కర్ణాటక, కేరళలో, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వెయ్యి ప్రయాసలు పడి వచ్చారంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడాలన్న ఉద్దేశంతో కసితీర పగ తీర్చుకుందాం, ప్రభుత్వ మార్పు కోరుకుందాం, అమరావతి రాజధాని కావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వచ్చారు తప్పనించి ప్రభుత్వం మీద అనుకూలంతో అయితే రాలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు నాకే ఇదిగా ఉన్నారు, నా పథకాల మీద ఆధారపడి ఉన్నారు, మమ్మల్ని గెలిపిస్తారు అనేటి ఇదిగా మాట్లాడుతున్నారు. ఏమని ఒక్కొక్క ఉదాహరణ చూసుకోండి. సలాం అనే కుటుంబం నంద్యాలలో 6 రైలు పట్టాల కింద పడి చనిపోయారు. ఆ ప్రభావం మైనార్టీల మీద ఉంటుంది. కోడికత్తి శ్రీన్ అనే వ్యక్తి అతను ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 7 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. మరి మత్తు డాక్టర్ సుధాకర్ గారిని కాళ్ళు చేతులు కట్టి అతని మానసిక రోగిగా చేసి చంపేశారు. అనేక సందర్భాలు మరి ఒక రేపల కాన్స్టిట్యున్సీ 10 సంవత్సరాలు బీసీ కుర్రవాడు మా అక్కని ఎందుకు ఇబ్బంది పెట్టేస్తున్నారంటే అతన్ని సూసైడ్ చేసి అనుకునేటట్టు పెట్రోల్ పుస్తకాలు పెట్టారు. అన్ని కులాలు, అన్ని మతాలను, వ్యవస్థలను నాశనం చేసిన సందర్భాలు ఏ మోకం పెట్టుకుని అతను ఓట్లేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వదిలేరు. ఆ మేనిఫెస్టోని అమలు చేస్తారన్న పూర్తి విశ్వాసం మీకు ఉందంటారు? అతను సీనియర్ నాయకుడు. జాతీయ స్థాయిలో నేషనల్ రాజకీయాల పట్ల కాదు అనేక సంక్షోభాల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాలరీస్ ఇవ్వడానికి కూడా పరిస్థితులు ప్రభావం లేనటువంటి పరిస్థితులు అతను ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి అతనికి ఉన్నటువంటి మేధస్సు ఈ యొక్క అమరావతి రాజధాని 36,000 రాజధాని కాబట్టి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలం పనులు చేస్తున్నారని చెప్పాడు. వాళ్ళు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న 1 కోటి 2 కోట్లు 1,10 లక్షల రూపాయలు అని చెబుతున్నారు. కాబట్టి ఆ యొక్క మేధస్సు ఆ తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. కాబట్టి ఈ సంక్షోభాలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మళ్ళీ అమరావతి రాజధాని అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి.